భారత వన్డే టెస్టు జట్ల కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత వారసుడు ఎవరు? భారత జట్టును నడిపించగల ఆ సామర్థ్యం ఎవరికి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే దొరకబోతుంది. రాబోయే రోజులలో రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారు. రోహిత్ శర్మ ప్రజెంట్ వయసు 37 సంవత్సరాలు. మరో సంవత్సరంన్నర పాటు ఆడతారు. దీంతో కొత్త కెప్టెన్ వేటలో ఉన్న బీసీసీఐ ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టింది. 2027లో సౌత్ ఆఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ ఉండడంతో ఇప్పటి నుంచి ఆటగాళ్లను సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలవడం, 2023 వరల్డ్ కప్ ఫైనల్ వరకు తీసుకుని వెళ్లడంతో రాబోయే రోజుల్లో టీమిండియాపై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. దీంతో కెప్టెన్ ఎంపిక పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వలె అగ్రెసివ్ కెప్టెన్ కోసం బీసీసీఐ చూస్తుంది. అయితే ఇద్దరు ముగ్గురు ఆటగాళ్ల కోసం బీసీసీఐ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ వన్డే క్రికెట్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నారు. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉన్నారు. టెస్టులలో రోహిత్ శర్మ కెప్టెన్, బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉన్నారు. టీమిండియా వన్డేలలో సూపర్ ఫామ్ కనబరుస్తుంది. కానీ టెస్టులలో మాత్రం గత 2 సిరీస్లలో ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ లాంటి అండర్ డాగ్ జట్టుతో కూడా జరిగిన సిరీస్ లో కూడా 3-0తో ఓడిపోయింది. ఆస్ట్రేలియా వంటి మేటి జట్లు టీమిండియాలో టెస్ట్ మ్యాచ్లు గెలవడానికి ఆపోసపాలు పడతారు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా 3-1తో సిరీస్ చేజారిపోయింది. రోహిత్ శర్మపై విమర్శల దాడి ఎక్కువైంది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనడంతో పాటు గెలవడంతో రోహిత్ శర్మకి కొంచెం ఊరట లభించింది. కానీ రోహిత్ శర్మకి టెస్ట్ మ్యాచ్లలో ఆడే ఫిట్నెస్ లేదని కొంతమంది మాజీలు చెప్తున్నారు. మరి రోహిత్ వారసుడిగా ఎవరు చూడాలి? ఒకవేళ బుమ్రాను పెడితే ఒత్తిడిలో సరిగా బౌలింగ్ చేయరు. గిల్ ను కెప్టెన్ చేస్తే బ్యాటింగ్ పై ఒత్తిడి ఉంటుంది. అటు కెప్టెన్ గా ఇటు ఆటగాడిగా ఒత్తిడిలో సైతం జట్టును నడిపించాలి. అలాంటి ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు. వారే శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అదరగొట్టారు. ఆడిన అన్ని మ్యాచ్లలో కన్సిస్టెంట్ గా ఆడారు. దీంతో శ్రేయస్ పై భారీ ఆశలు పెట్టుకుంది బీసీసీఐ. పాండ్యా కూడా ఐపీఎల్ తో పాటు ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. గతేడాది శ్రేయస్ కెప్టెన్సీ లో కోల్కతా ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా ఎవరిస్తున్నారు? ఈ ఏడాది టైటిల్ అందిస్తే శ్రేయస్ అయ్యర్ మొదటి చాయిస్ గా ఉంటారు. కానీ ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్, పాండ్యా టెస్ట్ మ్యాచ్లు ఆడడం లేదు. కాబట్టి ఈ ఫార్మాట్ లో గిల్ ను కెప్టెన్ గా చేసి శ్రేయస్ ను వన్డే కెప్టెన్ గా చేస్తే బాగుంటుందని మాజీలు సైతం సూచనలు చేస్తున్నారు. ఇక టీ20లకు సూర్య కెప్టెన్ గా ఉండడంతో బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఈ ఫార్మాట్ లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేస్తే సూర్య కేవలం బ్యాటింగ్ లో ఫోకస్ చేయవచ్చని తెలుస్తుంది. ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్స్ ఉండే అవకాశం అయితే ఉంది.